ఏం మోటో త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్‌స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్‌స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. రండి రండి రండి, మోడర్న్ సిటీ సైకిల్ కాంపిటీషన్ లో ఈ రోజు మీ అందరికి స్వాగతం పలుకుతున్నాం. పినాకి పినాకి పినాకి, సైకిల్ రేస్ గురించి నువ్వు కొంచెం కూడా టెన్షన్ పడదు. నేను దెయ్యాల పవర్స్ తో నేను చాలా ఈజీగా ఈ రేస్ లో గెలిపించేస్తాను. నో టెన్షన్ హ్యాపీ, నేను ఈ రేస్ ని నా అంతటి నేనే గెలుస్తాను. లేదు లేదు, నేను నీకు హెల్ప్ చేస్తాను. అలాగే ఇది ఫైనల్. నువ్వు నీకు నచ్చినట్టుగా ఏది చేయకూడదు హ్యాపీ. మనం మన దెయ్యాల ఐడెంటిటీని వీళ్ళందరి నుండి దాచిపెట్టాల్సి ఉంటుంది, అర్థమైందా? మీసం మెలేసి. అంకుల్ సూరి కరెక్ట్ గా చెప్తున్నారు హ్యాపీ. పిల్లలకి అలాగే వాళ్ళ అమ్మా నాన్నలకి మా స్కూల్లోని సైకిల్ రేస్ కాంపిటీషన్ కి నా హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాను. రేస్ స్కూల్ గేట్ నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే టౌన్ అంతా తిరిగి ఈ సిటీ గేట్ దగ్గర ఎండ్ అవుతుంది. అలాగే గెలిచిన వాళ్లకు దొరుకుతుంది ఈ ట్రోఫీ, అలాగే చమక్ చమక్కును మెరుస్తున్న మౌంటైన్ బైక్. అయితే నేనేం చెప్తున్నానంటే, శాండ్విచ్, సైకిల్ రేస్ లోని రూల్స్ చాలా ఈజీ. సైకిల్ రేస్ కి ముందు కొంచెం ఎనర్జీని గ్యాదర్ చేస్తాను. చూడు బాబు, ఈ శాండ్విచ్ నాకు ఇలా ఇచ్చేసాయి. ఏం జరుగుతుంది సార్? నా శాండ్విచ్ ఎగురుతుంది. ఎక్కడుంది శాండ్విచ్? హ్యాపీ వద్దు. అరే పినాకి ఆగు, రేస్ మొదలవుతుంది. యమ్మీ యమ్మీ. అక్కడుంది నా శాండ్విచ్. ఆంటీ నా శాండ్విచ్. ఇదిగో బాబు, నీ వెజిటేబుల్ శాండ్విచ్. థ్యాంక్ యూ. నిన్ను దెయ్యాల పవర్స్ ని యూజ్ చేయకూడదని చెప్పాను కదా హ్యాపీ. చూస్తుంటే నీతో కోర్టు మార్షల్ చేయించాలనుకుంటాను. పినాకి, ఇప్పుడు చూడు, నీ సైకిల్ రేస్ కేంటి కనీసం నిలబడటానికి కూడా పనికి రాకుండా పోతుంది. పిల్లలందరూ మీ సైకిల్ ని తీసుకొని స్టార్ట్ లైన్ దగ్గరకు వెళ్ళండి. రేస్ జస్ట్ స్టార్ట్ అవబోతోంది. ఏంటి నా సైకిల్ ఏంటి ఇలా అయిపోయింది? ఇప్పుడు నేను రేస్ లో ఎలా పార్టిసిపేట్ చేస్తాను? ఇప్పుడు ఏం చేద్దాం హ్యాపీ? అరే నో ఫియర్ వెన్ హ్యాపీ హీస్ హియర్. ఈ సైకిల్ ని మింటూ వాళ్ళ అంకుల్ స్పెషల్ గా నా కోసమే తయారు చేశారు. దీని ఫీచర్స్ చూసారంటే మీరంతా భయపడిపోతారు. ఈ పినాకి ఎక్కడికి వెళ్ళిపోయాడు? రేస్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు తను రాడు డింపి, ఎందుకంటే తనకి తెలుసు తను నా స్పెషల్ సైకిల్ తో గెలవలేడు అని. నేను ఇక్కడున్నాను ఫ్రెండ్స్. తను ఇంత త్వరగా ఇంకో సైకిల్ ని ఎలా తీసుకొచ్చాడు? గెట్ సెట్ గో. ఏంటిది? ఇంకొంచెం ఫాస్ట్ గా హ్యాపీ. చూస్తాను నువ్వు ముందుకి ఎలా వెళ్తావో. హ్యాపీ జాగ్రత్త. అరే షంటూ, నా బోన్స్ నుంచి దూరంగా ఉండు. ఏం జరిగింది పినాకి? జాగ్రత్త బాబు. Come on, పినాకి. అంత ఈజీగా నిన్ను ముందుకు వెళ్ళనివ్వను డింపి.
ఏమైంది పినాకి ముందుకు వెళ్ళాలా? సారీ పినాకి, కానీ నువ్వెప్పుడు మా వెనకే ఉంటావు. ఇప్పుడు ఏం చేద్దాం హ్యాపీ? మనం ఇలాగే ఉంటే ఎప్పటికి గెలుస్తాం చెప్పు హ్యాపీ? హ్యావ్ నో ఫియర్ వెన్ హ్యాపీ ఇస్ హియర్. నువ్వు జస్ట్ హార్డ్ గా పెడల్ చేయి అంతే. మిగతా నేను చూసుకుంటాను. పినాకి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నువ్వెక్కడున్నావు హ్యాపీ? ఆగు, నేను వచ్చేసాను. పినాకి భయపడకు. గ్రేట్, ఇలాగే ముందుకు సాగుతూ ఉండు మీసం మెలేసి. సూపర్ గా చేసావు బాబు. రా నీ పని చెప్తాను. హ్యాపీ హోలీ సోహెల్. బతికిపోయాను. పినాకి కొంచెం జాగ్రత్త సోహెల్. పినాకి వా వా వా, ఎంత బాగా చేశారో. థ్యాంక్ యూ పినాకి. షంటూనైతే నువ్వే ఓడించగలవు పినాకి. డోంట్ వరీ. ఓహో షంటూ, ఏం చేస్తున్నావు నువ్వు? పినాకి ఆగు, ఇప్పుడే నేను నిన్ను పర్మనెంట్ గా రేస్ లోంచి పంపించేస్తాను. ఇదిగా ఓ నో, నీళ్లు. హ్యాపీ, మనం ఖచ్చితంగా వీటి నుంచి తప్పించుకోవాలి. అరే పినాకి, వాటర్ నుండి తప్పించుకుంటున్నావు. రేస్ లో అందరికంటే ముందు వెళ్తున్నాడు షంటూ. చూస్తుంటే ఈ రేస్ లో తనే గెలిచేలా ఉన్నాడు. అరే లేదు, ఇప్పుడు పినాకి ఈ రేస్ లో ఎలా గెలుస్తాడు? ఇదేంటి, పినాకి కూడా తను రేస్ లోకి మళ్ళీ వచ్చాడు. పినాకి, నేను నిన్ను వదిలిపెట్టను. పినాకి, నీ పని చెప్పాల్సిందే. ఇదిగో. నువ్వేం భయపడకు హ్యాపీ, నేను వీటన్నిటిని మేనేజ్ చేస్తాను. మొత్తానికి మనం బతికిపోయాం కదా షంటూ. ఈ బాల్స్ నుంచి తప్పించుకోవాలంటే మనం ఈ సైకిల్ ని 2 భాగాలుగా డివైడ్ చేయాలి. ఇప్పుడు నా కళ్ళు తిరుగుతున్నాయి. అరే ఈ సైకిల్ ఇప్పుడు ఎందుకు ఆగిపోతుంది? ఇప్పుడు ఏ బటన్ ప్రెస్ చేయాలి? క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్. అరే ఏంటిది షంటూ, ఏదో ఒకటి చేయి. ఎవరైనా ఆపండి. వెల్ డన్, గ్రేట్. ఇలాగే ప్రతి ప్రాబ్లం ని ఫేస్ చేస్తూ ఉండు. పినాకి, నేను ఈ రోజు ఇంటికి వెళ్ళాక నీ కోసం ఏమైనా స్పెషల్ చేస్తాను. శభాష్ పినాకి, నీ చమక్ చమక్ మెరుస్తున్న ట్రోఫీ. అలాగే ఇదిగో, ఇది నీ మౌంటైన్ బైక్.
థ్యాంక్స్ హ్యాపీ. నువ్వు లేకుండా ఈ రేస్లో నేను అసలు గెలిచేవాడినే కాదు. ఇది దీని చేయాల్సిందే. పినాకి ఇటు నాకు ఈ ట్రోఫీని ఒకసారి చూపించు. సార్ శాండ్విచ్ తర్వాత ఇప్పుడు ట్రాఫీ కూడా గాల్లోకి ఎగిరిపోతుంది. ట్రోఫీని నాకు ఇచ్చేసి ఏం చేస్తున్నావు? లేదు లేదు, దీన్ని టేబుల్ పై పెట్టాను. బహుశా తను అలా చూసి భ్రమపడ్డట్టున్నాడు. నేనైతే అందరికంటే ముందు ఉండాలి, మరి నేను ఎలా ఓడిపోయాను? ఏం పర్లేదు బాబు, నువ్వు నెక్స్ట్ టైం గెలుస్తావు. నెక్స్ట్ టైం కాదు, నేను ఇప్పుడే పినాకితో రేస్ పెట్టుకుంటాను. అలాగే తనని ఖచ్చితంగా ఓడిస్తాను. మమ్మీ ఏంటి హ్యాపీ, ఇంటి వరకు రేస్ పెట్టుకుందామా?